కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ మండలంలోని విలేజ్ నంబర్ 11-4 మధ్యలో ఇక్కడ పత్తి చేనులో పెద్ద పులి దాడి చేయడంతో ఓ మహిళ మృతి చెందింది. ముంగటి కాలయి వెనక ఇగో ఇక్కడ ఉండే వెనక వీడేళ్ళు ఉన్నాయి, నిషాన్లు ఉన్నాయి, అవి కూడా నిషాన్లు ఉన్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని విలేజ్ నంబర్ 11 పరిసర ప్రాంతాల్లో పులి దాడి చేసి TDH రిషిక మినప సున్నుండలంటే స్వచ్ఛమైన నెయ్యి బెల్లంతో తయారు చేసింది. ప్రోటీన్, మినరల్స్ అండ్ ఫైబర్ ఉంటుంది. శక్తికి తేజస్సుకి DDH వారి రిషిక సున్నుండలు. రుచి అమోఘం, శక్తి అపారం. ఒక మహిళను హతమార్చింది. అయితే ఈ ప్రాంతంలో మరి పులి అడుగుజాడలను వెతుకుతూ మరి దాని పాదముద్రలు సేకరిస్తూ ఇక్కడ గ్రామాల్లో మరి ఎలాంటి రక్షణ కల్పిస్తున్నారు, మరి ఇక్కడ ఆ పులి గురించి సమాచారం మనం స్థానికంగా ఉన్న అటవీ శాఖ అధికారులు అని తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ ప్రాంతంలో పులి సంచరించి మరి ఉదయం ఒక మహిళను హతమార్చింది. ఆ ప్రాంతంలో మరి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ కూలీలు రైతులందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ గ్రామస్తులకు అందరికీ కూడా ఎలాంటి రక్షణ కల్పిస్తున్నారు, ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? అవేర్నెస్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాము. ప్రతి విలేజ్కి వెళ్ళి ప్రజలకు పులితోని ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి, అంటే దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మేము క్లియర్గా చెప్తున్నాం. పులి ఏంటంటే పొద్దున 6 గంటల లోపు కానీ సాయంత్రం 6 దాటిన తర్వాత కానీ ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు. అంటే 6 బయటకు కానీ, అంటే కెనాల్ పరిసర ప్రాంతాల్లో కానీ, అంటే విలేజ్ని దాటి బయటికి వెళ్ళడం కానీ అలాంటివి కానీ ఎటువంటివి కానీ చేయకూడదని ప్రజలకు ఈ విధంగా సూచించడం జరిగింది. అవేర్నెస్ మీటింగ్ కూడా దానిలో క్లియర్గా వాళ్ళకి తెలపడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఎక్కడైనా పశువులను కానీ ఏమైనా అంటే అటాక్ చేసి చంపినా కానీ ఇమ్మీడియట్గా మాకు సమాచారం అందిస్తే వాళ్ళకి తగిన నష్టపరిహారం అందించి ఇమ్మీడియట్గా 5,000 ఇచ్చేసి దాని ప్రకారం మేము ఏం చేయాలనేది మేము క్లియర్గా వాళ్ళకు చెప్పాం. కానీ ఎటువంటి చట్టాన్ని కానీ ఎటువంటి చేతిలో తీసుకోకూడదు. మీరు కూడా అంటే పులికి సంబంధించి ఎటువంటి ఇంతకుముందు ప్రీవియస్ జరిగిన ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరిగింది. వాళ్ళకు ఇంకోటి ఏంటంటే ఈ టైంలో అంటే ఒక 2 డేస్ 2 రోజుల వరకు మాకు దాని మూమెంట్ తెలిసే వరకు క్లియర్గా మీరు ఎటువంటి పొలాలకు వెళ్ళడం కానీ చేయకూడదు. ఎంత వెళ్ళకపోతే అంత మంచిదని వాళ్ళకి క్లియర్గా వాళ్ళకి తెలపడం జరిగింది. ఈ పులి ఏ ప్రాంతం నుంచి వచ్చిందని భావిస్తున్నారు? మహారాష్ట్ర ఇదివరకు మా వాంకిడి మండలంలో కూడా ఒక పులి సంచరించింది. అయితే ఆ పులి ఎటువైపు వచ్చింది అనుకుంటున్నారా? దగ్గరలో తడోబా, ఇటు తిప్పేశ్వర్ 2 శాంక్చురీలు ఉన్నాయండి. అక్కడ టైగర్ పాపులేషన్ పెరిగిపోయింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ పులి బయటికి రావడం ఏంటంటే ఒకటి క్లియర్గా దానికి ఇప్పుడు ఈ అక్టోబర్ నుంచి జనవరి వరకు దాని మీటింగ్ సీజన్. సో అది ఏ విధంగా అయినా కానీ తిరగడం రోజుకు ఒక 25 కిలోమీటర్ల దాకా నడవగలుగుతుంది. దాని స్టెమినా అంతా ఉంటుంది కాబట్టి తొందరగానే వచ్చేస్తాయి. మన ఏరియా అడ్జసెంట్లో ఉన్నది. అటు ఆదిలాబాద్ నుంచి రావచ్చు, ఇటు మహారాష్ట్ర చంద్రపూర్ సిర్పూర్ నుంచి మనకు రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏంటంటే పాపులేషన్ పెరిగింది కాబట్టి ఇంకెక్కువగా వస్తున్నాయి. అయితే ఈ పులి మేలా ఫీమేలా ఏమైనా దానికి ఏమైనా పేరు ఉందా, దాన్ని ఏమైనా గుర్తించారా? అంటే పేరు ఏం పెట్టలేదండి. కొత్త టైగర్ మనకు ఏంటంటే రెగ్యులర్గా తిరిగే మూమెంట్ అయితే మనము దానికి క్లియర్గా ఇప్పుడు వచ్చింది కొత్త టైగర్ కాబట్టి దానికి ఇంకా నేమ్ లేదు. దానికి ఏంటంటే ఇప్పుడు ఇది కూడా అది దాని రహదారి అంటే దాని యొక్క దారి వెతకడంలో జరిగినటువంటి సంఘర్షణలోనే ఈ విధంగా జరిగింది. అంటే కొత్త కాబట్టి మనం ఈ ఏరియా కొత్తది కాబట్టి ఆ విధంగా జరిగి ఉండొచ్చు, అంతే తప్ప వేరే విధంగా మ్యాన్ ఈటర్ కానీ అట్లాంటిది ఏమి కాదు అది. అయితే ఇప్పుడు అయితే ఈరోజు దాడి జరిగినటువంటి తరుణంలో అది మనిషి రక్తాన్ని రుచి మరగడం జరిగింది. అయితే మళ్ళీ అది మనుషులపై దాడి చేసే ఏమైనా అవకాశం ఉందా? అలాంటి అంటే మనం రక్తాన్ని రుచి చూసి మళ్ళీ రక్తానికి చూస్తుందని అట్లాంటిది ఏమి సైంటిఫికల్ అట్లాంటిది ఏం లేదండి. అలాంటి ఏం జరగదు. అది ఏంటంటే దాన్ని ఓన్లీ పట్టి ఉడిదింది కానీ మనిషిని ఎటువంటి అంటే పట్టింది కానీ ఎట్లాంటి ఏం చేయలేదు. దాంతోనే అంటే పట్టడంతోనే మ్యాక్సిమం డ్యామేజ్ జరిగింది అంతే. అంటే మనము ఒకటి పత్తి చేనులో ఏంటంటే మనము వంగి పని చేస్తూ ఉంటాం. మ్యాక్సిమంగా ఏమవుతుందంటే పని చేస్తూ ఉంటాము. రక్తానికి అట్లాంటిది ఏమి ఉండదండి. అట్లాంటిది ఏమి ఉండదు. మనిషి రక్తాన్ని చూసింది అని చెప్పి మనిషిని అట్లాంటిది ఏం లేదు. అలాంటి ఏం జరగదు. ఈరోజు ఏదైతే పులిదాడిలో చనిపోయినటువంటి లక్ష్మి కుటుంబానికి ఫారెస్ట్ అధికారులు మరి మీ శాఖ తరపున వారి కుటుంబానికి ఏ విధమైనటువంటి సహాయం అందిస్తున్నారు, వారికి ఏమని చెప్పారు? అంటే ఆర్థిక సహాయం అయితే అందించడం జరిగింది. వాళ్ళు కొన్ని డీటెయిల్స్ వస్తే రేపు పొద్దున ఫుల్ఫిల్గా మేము ఇచ్చేసేస్తాం. కొన్ని డీటెయిల్స్ కావాలి, వాళ్ళు ఎవరి పేరు మీద చెక్ రాయాలి అనేది. 5 lakhs ఇమీడియట్ కంపల్సేషన్, తర్వాత 5 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది మళ్ళీ. సో ఇది మొత్తం మీద అటవీ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. కాగజ్ నగర్లోని బెంగాలీ క్యాంప్ 11 నెంబర్ విలేజ్ నుండి శైలేందర్, ఏబీపీ దేశం.
థ్యాంక్ యూ